తాజాగా ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత మరోసారి సోషల్ మీడియాలో వార్తల్లో నిలిచారు. గత కొంతకాలంగా సమంత తన సినిమా దర్శకుడైనటువంటి రాజ్ నిడుమూర్తో డేటింగ్ చేస్తుందంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక దీనికి సంబంధించి ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. కొంతమంది ఈ వార్తలు నిజం అనుకుంటుంటే మరికొంతమంది మాత్రం సమంత అలాంటి వ్యక్తితో రిలేషన్ పెట్టుకోదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే మరోసారి వీరిద్దరు కలిసి ఓ రెస్టారెంట్ కి డిన్నర్ కి వెళ్లి తిరిగి ఒకే కారులో వెళ్లడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరికి సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఆ టైంలో రాజ్ నిడుమూరు మీడియా వైపు చాలా కోపంగా చూస్తూ కనిపించాడు. అయితే సమంత మాత్రం చాలా క్యాజువల్ గా నవ్వుతూ కనిపించి కారు ఎక్కుతుంది. అంటే చాలా కాలం నుండి వీరిపై ఇలాంటి రూమర్స్ వస్తున్నా కూడా ఇప్పటికీ వీరిద్దరూ అధికారికంగా ఎక్కడా కూడా స్పందించలేదు. నాగ చైతన్యతో సమంత ఉన్నప్పుడే ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో రాజ్ నిడుమూరుతో కలిసి నటించింది. ఇక ఆ సినిమా టైం నుంచి నాగ చైతన్యకి సమంతకి గొడవలు జరిగినట్లు అనేక కథనాలు వెలువడ్డాయి. అందుకు గల కారణం లేకపోలేదు. ఆ సినిమాలో సమంత బోల్డ్ లుక్ తో కనిపించడంతో ఆ సినిమా చేయొద్దని సమంతకు నాగ చైతన్య చెప్పినట్లు మీడియాలో ఎన్నో వార్తలు వచ్చాయి. ఇక నాగ చైతన్యతో విడాకుల తర్వాత కూడా సమంత అదే డైరెక్టర్ రాజ్ నిడుమూరుతో కలిసి సిటాడెల్ హనీ బనీ అనే సిరీస్ లో నటించింది. ప్రస్తుతం బీటంలో సమంత రాజ్ నిడుమూర్ల పేర్లు గట్టిగానే వినిపిస్తున్నాయి. వారి దగ్గరికి న్యూస్ వచ్చినా కూడా స్పందించకపోవడంతో వీరి మధ్య నిజంగానే రిలేషన్ ఉన్నట్లు బాలీవుడ్ మీడియా కోడైకొస్తుంది. అయితే రాజ్ నిడుమూర్ కి పెళ్ళే ఒక కూతురు కూడా ఉంది. అలాంటి వ్యక్తితో సమంత వార్తల్లో నిలుస్తుండటంతో ఆమె ఫ్యాన్స్ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.